గోపి నన్ను ఎంత ఇరకాటంలో పెట్టవరా? ఆపే, డైలాగ్ ఆపే అనే తండ్రి తను డైలాగులు ఆపకుండా చెప్పేసే కూతురు మధ్య నన్ను పడేసి నీ దారి నువ్వు పోతావుట్రా. ఈసారి కలపడం. నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు. ఏం లేదు, రేపు నేను వేయబోయే నాటకంలో రిచా డైలాగులు బాగా ప్రాక్టీస్ చేస్తున్నా. బాగా ప్రాక్టీస్ చేయాలరా గోపి, ఎందుకంటే రేపు నాటకం చూడటానికి పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. వాళ్ళకి వేరే పనులేం లేవండి. ఆపే, డైలాగ్ ఆపే. పాత్రలో జీవించాలి నువ్వు. జీవిస్తాను కానివ్వండి, మీరు నాటకానికి ముందు వరుసలో కూర్చుని ఆపే డైలాగ్ ఆపే అన్నా అనుకోండి, నాటకం అయిపోతుంది. ఎప్పుడు ఇలాగే నవ్వుతారా? నవ్వను, డైలాగ్ ఆపమని కూడా చెప్పాలి. థ్యాంక్ యూ సార్. పోనీ 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 పోనీ. ఈ లేబర్ వాళ్ళు ఉన్నారు చూశారు, పని దొంగలు. మళ్ళాంటి డబ్బు ఉండవాలని చూసి ఈసి పట్టడం తప్ప ఒళ్ళొంచి కష్టపడడం ఉండదు. గోవిందా గోవిందా. ఏమిరా ఏమిరా రథవా, నా బోటి పెద్ద మనిషిని పట్టుకుని గోవిందరావు గారు అని గౌరవంగా పిలవడం పోయి గోవిందా గోవిందా అని ఏకవచన ప్రయోగం చేస్తావు. అసలు ఈ లేబర్ వాళ్ళు ఉన్నారు చూశారు. ఏంటంటే నేను మిమ్మల్ని పిలవలేదు, సేను ఊడిపోయినది దేవుడు తెలుసుకుంటున్నాను. దేవుణ్ణా? అయితే ఎలా పిలిచేవాడికి అక్కర్లేదు బాబు. ఆ కనపడేది మీ కొంపే కదా. అవును, 4 అడుగులే ఉంది కదా, కాస్త నడిచిపోవచ్చు కదా. నడిచా పోనయ్యా. ఏ పోను. ఏ ముప్పావలాకి బేరం ఆడాను. ఖచ్చితంగా ఎక్కడ దింపితేనే ముప్పావల. ఒక్క అడుగు వెనక్కి దింపినా సరే పావలా కట్ చేసి ₹10 ఇస్తారంతే. బాబు ఇది చాలా అన్యాయం బాబు. అన్యాయమా? అందుకే మీది లేబర్ బుద్ధి అన్నారు. మామూలు డబ్బులు వాళ్ళు ఏం చేసినా మీకు అన్యాయంగా ఉంటుందయ్యా. అసలు ఈ లేబర్ వాళ్ళు ఉన్నారు చూశారు. అల్లండి, లాక్కుని తీసుకెళ్తాను. కుదరదు కుదరదు. ఇదిగో ఈ లేబర్ బుద్ధే పనికిరాదన్నాను. ఒళ్ళు వంచి చేను వేసి ఎక్కి తొక్కి ఎక్కడ దింపితేనే ముప్పావలా, లేకపోతే ₹10 కట్ చేసి పావలా ఇస్తారంటే. అసలు ఈ లేబర్ వాళ్ళు ఉన్నారు చూశారు. రిక్షా ఎక్కిన నుంచి ఒక జోరీ ఇలా ఉంటాం గోడ. పోనీ ఈ లేబర్ వాళ్ళు ఉన్నారు చూశారు. వీళ్ళకి ఇలా చేస్తే కదా మాట వినరండి. వచ్చేసాను, దిగండి. అప్పుడే వచ్చేసావా బాబు? మీరు అనుకున్న దాని మీద 10 పైసలు ఎక్కువేసి ఇప్పించండి. ఇవ్వనయ్యా, చస్తే ఇవ్వను. ముప్పావలా అంటే ముప్పావలయ్యే. ఈ లేబర్ వాళ్ళు ఉన్నారు చూశారు. అరే మర్చిపోయింది, డబ్బులు అందులో ఉండిపోయినాయి. జేబేదండి. జేబు ఎవరో కొట్టేశారయ్యా. అసలు మీ చొక్కాకి జేబు లేండి. లేదా హడావిడిలో చొక్కా మారిపోయిందయ్యా. డబ్బులని ఆ చొక్కాలో ఉండిపోయినాయి. ఇప్పుడు ఎలాగా? ఇదిగో నీ దగ్గర చిల్లర నవ్వుతుడు. చిల్లరా? చిల్లర ఉండవయ్యా, తీస్తున్నాడు. చిల్లర, నోట్లు, నగలు, చెక్కులు అంతా ఖాళీ వస్తా. ఇదిగో అబ్బాయి పర్సు, జేబు, డబ్బు, చొక్కా. డబ్బు రేపు తీసుకుంది కానీ. ఆగా, రేపు ఏంటి ఏలకొలంగా ఉందా? మరేనా డబ్బులు ఇచ్చాయి? అది కాదు బాబు, నా ఎందు దయ్యుంచి. అసలు ఈ లేబర్ ఉన్నారు చూశారు అంటే ఇందాక నుంచి ఎరవ కూతురు కూర్చావే. కాస్త నడిసేలేవా అంటే కుదరదన్నావే. పోనీ లాక్కెళ్తానా అంటే వీళ్ళు ఎదన్నావే. అట్లాంటి నీకు నేను దయసూపాలా? అదేం కుదరదు. మర్యాదగా నా డబ్బు నాకు కక్కో. అది కాదు బాబు, పొరపాటు అయిపోయింది. ఇంకెప్పుడు అలా ఈసారికి బాబు 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 అంటే సెటబోలు చేస్తారు. పోతులాగా రెస్టాకి ఊరంతా ఊరేగి ఇప్పుడు డబ్బులు లేదంటావా? ఇలాంటి డబ్బున్న వాళ్ళు కూగు కరగాలంటే ఓ పని చేయి, నేను ఇక్కడ కూర్చుంటాను. కూర్చోండి. సిల్కా లరా, నేను ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అక్కడికి రిక్షా తొక్కులు తీసుకెళ్ళి. రిక్షా తొక్కడలాగా రాదు బాబు. రిక్షా తొక్కడం రాదా? పాపం, పోనీ లేకుండా తీసుకెళ్ళి. తప్పదా? తప్పదు. ఎవరన్నా చూస్తారేమో. అసలు ఈ సిల్గు చొక్కా వాళ్ళు ఉన్నారు చూశారు. దేవుడా దేవుడా అంటే తిరిగి కూర్చోడం తప్ప ఊళ్ళోంచి పని చేయడం కానీ ఏ పని రాదు. మళ్ళీ మీటింగ్ లో లేబర్ గురించి మాట్లాడమంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. గెలుపు నీదే, లేబర్ మీద రేపు నీదే. నేను నిన్ను ప్రేమిస్తున్నాను గనక నిన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను గనక. రాధా, ఇంత దూరం వచ్చింది కాబట్టి నీకు అసలు విషయం చెప్పేస్తున్నాను. నేను బసరాజు గారి అబ్బాయిని కాదు. జోకులు ఆపేసి రిక్షా వాడాలి. నిజం రాధా, నేను ఒక అనాథని, పేదవాడిని. రిక్షావాడికి డైలాగ్ లేదే. రిక్షావాడు రిక్షావాడు రిక్షావాడు, ఇది నా జీవితానికి సంబంధించిన డైలాగ్.
రాధా, నిజంగా నేను బసవరాజు గారి అబ్బాయి గోపిని కాదు. కాదు. నా పేరు చంద్రం. సరే. దయచేసి నువ్వు నాకు 3 సహాయాలు చేయాలి. ఏంటో? 1, నువ్వు నన్ను ప్రేమించకూడదు. 2, నువ్వు నన్ను మర్చిపోవాలి. 3, నేను ఇక్కడి నుంచి పారిపోవడానికి నీకు సాయం కావాలి. అదే ఎంత దారుణం, ఎంత మోసం. ఏంటన్నా? చూడమ్మా, ఒక మనిషి బదులు ఇంకో మనిషి వచ్చి మోసం చేశాడు. ఎలా మోసం చేశాడు? ఒక ఇంటికి అమ్మాయిని చూసుకోవడానికి దిప్పకాయల వారి అబ్బాయి రావాలట. అది తెలుసుకుని పప్పుచారు వారి అబ్బాయి వచ్చాడు. వెంటనే గుళ్ళో పెళ్లి జరిగిపోవాలి, కట్టం పాపద డబ్బులు తన జేబులో పడిపోవాలని హడావుడి చేశాట. ఈ రోజు పోలీసులు తెలుసుకుని అరెస్ట్ చేశారు. 1 సంవత్సరం కఠిన శిక్ష వేశారు. అదే నేనైతేనా ఆ బగ్గని ఆన్ ది స్పాట్ షూట్ చేశాను. ఎవరు? ఓహో, మీరా? రండి రండి, కూర్చోండి. ఏమిటి ఇలా వచ్చారు? మరేం లేదండి, గోపి గారు ఉన్నారా అని. ఉన్నాడు. ఒకసారి అతన్ని ఆపేయండి, డైలాగ్ ఆపేయండి. గోపి, గోపి. ఆ బుజ్జిగాని పిలుచుకో. ఏమండి, నేను పిలవమంది బుజ్జిని కాదండి, గోపినండి. బుజ్జియే గోపి, గోపి బుజ్జి అయ్యా. అతనితో ఏం పని? ఏం లేదు సార్, మా పోలీస్ శాఖ పని కోసం అంతో రిక్షా నాటకం వేద్దామని. వెరీ గుడ్, తప్పకుండా వేయించండి. నాన్న బుజ్జి కనిపిస్తడం లేదు. బయటికి వెళ్ళి ఉంటాడమ్మా. ఇన్స్పెక్టర్ గారు సార్, రాగానే వాడితో మాట్లాడి మీకు కబురు చేస్తాను. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను సార్. అలాగే. వచ్చేసినాడే, ఎమర్జెంట్ గా వచ్చేసి దాంట్లో పెట్టుకుని తిని తెచ్చుకోవే. వచ్చినాడు. కట్టుకున్నది ఏమైపోయినాదో, కన్న బిడ్డలు ఏమైపోయినారో, కొంత ఏమైపోయినాదో పట్టకుండా ఊరంతా పికాలు చేసి వచ్చినావా? ఆగే, నీ తాలిబొట్టు ఓనగాని పట్టుకుని ఎట్టవలసిన తిట్టామంటే నీ మేర హ్యాండ్ బోర్డు తిప్పినట్టు తిప్పేయగలం. తిండెట్టుకో. తిండెట్టావా? నువ్వు సంపాదించిన చిల్లర డబ్బులన్నీ ఆ పెసరట్ల పాపం మొళ్ళో పోతే సరసాలాడి ఇక్కడికి వస్తే నీ తిండెట్టాలా? నిన్ను రిక్షా మీద లారీ గుద్దయ్యా. ఆ పెసరట్ల పాపమని ఏదైనా అన్నావంటే రెప్సా సైన్ లాగా నీ ఒంటి మీద దొరి పెట్టేయగలం. అది అసలు దేవతే, దాని పెసరట్టే పెసాదమే. ఆ పెసరట్ల దేవత అయితే నీ దయ్యనా? ఇగో 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 బండి రాంగ్ సైడ్ లాగా చెప్పరా? నాకు కానీ శివారెత్తుందంటే నీ కొప్పుసుకుని తిప్పి కొప్పలో దొక్కేయగలం. అవునులే, నన్ను కుక్కలో తొక్కేసి బిడ్డల్ని బావిలో పారేస్తే నువ్వు ఆ పాప మొత్తం పెసరట్లు తింటూ కూర్చోవచ్చానేగా. గొప్ప నరకమైపోవా. నీ తాడుబొట్టు మోదరు కాడికి తిండి ఎక్కడం పోయి పగలెట్టుకుంటావా? పోకరానే, మళ్ళీ కొంపలో అడుగు పెడితే నా మీద ఒట్టు. నువ్వు ఏడు చచ్చినా సరే తిరిగి రాను. రావులంటే ఏంటనుకుంటున్నావా? పోతున్నా పోతున్నా. పో, రాకెక్కడికి పోతావు? ఆ పెసరట్ల పాపమ్మ నీకంటే చిల్లరున్నాడు దొరికితే అట్ల కడగాల్సి బాధలకి పంపిస్తుంది. అప్పుడు ఏడ్చి చచ్చినట్టు నువ్వే వస్తావు ఇక్కడికి.